అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ గ్రూప్ 2 సిలబస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ కాన్సెప్ట్స్ సంబంధించి మనకు లాస్ట్ ఒక 5th కేటగిరీలో హెల్త్ ఇష్యూస్, రీసెంట్ డిసీజెస్, డిసీజ్ బర్డెన్ అండ్ ఎపిడెమిక్ అండ్ పాండమిక్ ఛాలెంజెస్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఒక టాపిక్ ఉంది. ఈ టాపిక్ సంబంధించి మనం ఎగ్జామ్ ఓరియంటేషన్లో చూసుకుంటే మనకు రీసెంట్గా మన పేపర్లో చూస్తున్నాము, పేపర్లో చదువుతున్నాము, న్యూస్లో టీవీస్లలో వింటున్నాము. ఎ న్యూ వైరస్ కాల్డ్ హెచ్ఎంపివి వైరస్. సో ఈ హెచ్ఎంపివి వైరస్ అంటే ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఒకవేళ ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది ఎఫెక్ట్ అవుతే ఆ ఎఫెక్ట్ అయిన పర్సన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి ప్రికాషన్స్ చెప్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి ప్రికాషన్స్ని చెప్తుంది. సో ఇలాంటివన్నీ మనం ఈ టాపిక్లో డిస్కస్ చేద్దాము. సో ఎగ్జామ్ ఓరియంటేషన్లో మనం ఆలోచిస్తే మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ నేను ఫ్రేమ్ చేశాను. సో ఈ క్వశ్చన్ సంబంధించి ఆప్షన్స్ ఏ విధంగా అడగచ్చు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్వశ్చన్ చదువుతాను. క్వశ్చన్ చదివిన తర్వాత ఆ కాన్సెప్ట్లోకి మనం వెళ్ళిపోదాం. ఓకే, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, NCDC, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండర్ యూనియన్ హెల్త్ మినిస్టర్ is closely monitoring respiratory and seasonal influenza cases in the country in the light of reports from China regarding HMPV. అసలు హెచ్ఎంపివి అంటే ఏంటి? సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చినాము, 4 స్టేట్మెంట్స్ ఇచ్చినాము, ఆప్షన్స్ కాదు. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 4. సో ఈ స్టేట్మెంట్స్ క్లియర్గా చదివిన తర్వాత మన కింద ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. సో 1, 2 స్టేట్మెంట్స్ కరెక్టా, లేకపోతే 2, 4 కరెక్టా, లేకపోతే 1, 4 కరెక్టా అని చెప్పేసి మనం క్వశ్చన్స్, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు రీసెంట్గా అడుగుతున్నారు. సో గ్రూప్ 2 ఎగ్జామ్ అయినా సరే, SIF పోలీస్ అయినా సరే, కానిస్టేబుల్ ఎగ్జామ్ అయినా సరే, SSC CGL అయినా సరే, లేకపోతే రైల్వే ఎగ్జామినేషన్ అయినా సరే, ఇలాంటి క్వశ్చన్స్ రీజనింగ్ టైప్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, సో మన కాన్సెప్ట్ అనేది క్లియర్గా తెలిసినప్పుడు మనం ఈ క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు. సో దాని గురించి ఒక మనకు క్లియర్ ఐడియా అనేది మనకు ఉండాలి. ఓకే, సో హెచ్ఎంపివి అంటే హ్యూమన్ మెటా న్యూమో వైరస్. హెచ్ఎంపివి అంటే హ్యూమన్ మెటా న్యూమో వైరస్. సో ఈ వైరస్ అనేది అట్ ప్రజెంట్ అంటే మిడ్ డిసెంబర్ లాస్ట్ ఇయర్ మిడ్ డిసెంబర్లో చైనాలో కేసెస్ రిజిస్టర్ అయినాయి. ఓకే, ఈ కేసెస్ రిజిస్టర్ అయిన తర్వాత అక్కడ కొద్దిగా ర్యాపిడ్గా కేసెస్ అనేవి రిజిస్టర్ అవ్వడం జరిగింది. సో మన ఇండియా మనం ప్రీవియస్గా ఎక్స్పీరియన్స్ అయ్యాం కరోనా టైంలో మనం ఎంత ఇబ్బంది పడినామని తెలుసు, అందరికీ తెలుసు. సో చైనా నుంచి ఆ కరోనా వైరస్ వచ్చిందనేది కూడా అందరికీ తెలుసు. సో ఇది కూడా అలాంటిదేనా అనే ఒక భయం కూడా ఉంది, మనకు ఖచ్చితంగా ఉండాలి. అలాంటి వైరస్ ఏమన్నా అని చెప్పేసి మనకు ఆలోచన వస్తుంది. సో అక్కడ రిపోర్ట్స్ మన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిన దాని ప్రకారం హెచ్ఎంపివి వైరస్ అనేది 2001 సంవత్సరమే మన సైంటిస్టులు దాన్ని కనుగొన్నారు. అది కొత్త, ఈజ్ నాట్ ఏ న్యూ వైరస్, అది కొత్త వైరస్ కాదు, ఆల్రెడీ ఉన్న వైరస్. సో దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ చెప్తుంది. సో చైనా వాడు ఎటువంటి నాలెడ్జ్ అనేది షేర్ చేయలేదు. సో అక్కడ కండిషన్స్ ఎలా ఉన్నాయి అనేటి షేర్ చేయలేదు. ఎందుకంటే చైనా యాటిట్యూడ్ ఎట్లా అంటే వాడు ఎఫెక్ట్ అయినాడు, సో వేరే వాడు ఎఫెక్ట్ కావాలనే నీచమైన యాటిట్యూడ్ ఉన్న కంట్రీ. సో మనం చేయాల్సిన పని ఏంటి? సో ఈ హెచ్ఎంపివి వైరస్ గురించి మనం తెలుసుకుందాం. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. స్టేట్మెంట్స్ ఉన్నాయి.
HMPV is a respiratory virus that belongs to pneumonia viridae family, identified by the scientist in 2001. So HMPV virus ante it is a virus which affects respiratory tracts అంటే మన రెస్పిరేటరీ సిస్టమ్ని ఇన్ఫెక్ట్ చేసి మన లంగ్స్ని ఎఫెక్ట్ చేసే వైరస్ ఈ రెస్పిరేటరీ వైరస్. సో నార్మల్గా మన గవర్నమెంట్ చెప్పేదాని ప్రకారం ఏంటంటే ఇట్ ఈస్ సిమిలర్ టు కామన్ కోల్డ్. అంటే వర్షం బట్టి మనకు ఏదైనా ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఒక వర్షం పట్టడము, ఎక్కువ స్నీజ్ చీమిడి రావడము, లేకపోతే దగ్గు రావడము, లేకపోతే జ్వరం రావడము, బాడీ పెయిన్స్ ఉండడం ఇలాంటివి వస్తాయి. ఇది 2-3-4 డేస్కి నార్మల్ పొజిషన్కి వస్తాము, కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఎవరన్నా హెల్త్ ఇష్యూస్, ఏజ్డ్ పీపుల్, ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు, హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, COPD అనే డిసీజ్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అనే ఆ డిసీజ్ ఉన్న వ్యక్తులు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్మా ఉన్న వ్యక్తులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఈ డిసీజ్, ఈ HMPV వైరస్ అనేది పిల్లలు బిలో ద ఏజ్ ఆఫ్ 14 పిల్లలకి వస్తుందని చెప్తున్నారు. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టేట్మెంట్ 2, there is no vaccine and no specific antiviral to treat HMPV. సో ఈ వైరస్ అనేది ఎఫెక్ట్ అయినప్పుడు మనకు ప్రాపర్ మెడిసిన్ ఉందా? లేదు, మెడిసిన్ లేదు, డైరెక్ట్ మెడిసిన్ అనేది ఏం లేదు. సో మనం ఎఫెక్ట్ అయినప్పుడు నార్మల్గా మనకు జ్వరం వచ్చినప్పుడు ఎలాంటి డ్రగ్ వాడతామో అలాంటి డ్రగ్ వాడితే సరిపోతుంది. సో ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోవాలి, వేరింగ్ మాస్క్, ఓకే, అండ్ మెయింటైనింగ్ డిస్టెన్స్ ఫ్రమ్ అదర్స్. సో ఒక 2-3 డేస్ మనం ఇంట్లోనే ప్రాపర్ మెడిసిన్ తీసుకొని ఉంటే సరిపోతుంది అని చెప్తున్నారు. ఓకే, దేర్ ఈస్ నో మెడిసిన్, డైరెక్ట్ మెడిసిన్ ఫర్ దిస్ వైరస్. దేర్ ఈస్ నో ఎనీ యాంటీవైరల్. యాంటీవైరల్ మీన్స్ exact drug to treat this HMPV virus. Okay. Statement 3. HMPV case has been confirmed in 2 infants in Karnataka and in Ahmedabad in Gujarat. గుజరాత్లో అహ్మదాబాద్ అనే ప్లేస్లో, కర్ణాటకలో, రీసెంట్గా చెన్నైలో కూడా రిజిస్టర్ అయినాయి. అక్కడక్కడ కొన్ని చోట్ల ఈ HMPV వైరస్ పిల్లలు ఇన్ఫెక్ట్ అవుతున్నారు. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆప్షన్ 4, స్టేట్మెంట్ 4, బెస్ట్ వే టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ illness is to avoid close contact with infected persons and wash your hands frequently with soap. ఖచ్చితంగా ఈ వైరస్ వల్ల మనం ఇన్ఫెక్ట్ అయితే మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ అనేది ఖచ్చితంగా మాస్క్ అనేది ఉండాలి. అండ్ ఎవరైతే బయటికి మనం వెళ్ళొస్తామో, బయటికి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు ప్రాపర్గా హ్యాండ్ వాష్ చేసుకోవడం, ప్రాపర్గా ఉండాలి. లేకపోతే చిన్నపిల్లలు ఇన్ఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో ఈ 4 స్టేట్మెంట్స్ చదివిన తర్వాత మనము మన ఆప్షన్స్ అనేది చూస్ చేసుకోవాలి. స్టేట్మెంట్ 1, 2 కరెక్టా లేకపోతే అని చెప్పి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే, ఇక్కడ ఈ HMPV వైరస్ అనేది న్యూమోవిరిడా ఫ్యామిలీ. న్యూమోవిరిడా అంటే ఇట్స్ ఒక ఫ్యామిలీ. ఓకే, మీసెల్స్, మమ్స్, ఈ HMPV వైరస్ అనేది ఈ న్యూమోవిరిడా ఫ్యామిలీకి సంబంధించినట్టు. కరోనా ఒక పెద్ద లాంటిది, ఈ HMPV అనేది ఒక చిన్న బేబీ అని మనం అనుకుంటున్నాము. ఇంకా పూర్తిగా దాని ఒక ఇంపాక్ట్ అనేది ఇంకా పూర్తిగా తెలియదు ఎవరికి. సో జస్ట్ నౌ ఇట్ స్టార్ట్. సో మనం ఏంటంటే వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. ముఖ్యంగా పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుతాం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ ఓరియంటేషన్ వ్యూలో మనం ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కంపల్సరీ అడుగుతారు. సో ఈ 4 స్టేట్మెంట్స్ చదివిన తర్వాత మనం చూస్ చేసుకోవాలి ఆప్షన్స్ ఏమనేది. సో మనం స్టేట్మెంట్ 1 కరెక్టే, స్టేట్మెంట్ 2 కరెక్టే, స్టేట్మెంట్ 3 కరెక్టే, స్టేట్మెంట్ 4 కరెక్ట్. సో ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పేసి మనం చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ కానిస్టేబుల్ అట్లా ఎగ్జామ్కి ఏమడుగుతారంటే అబ్జర్వేషన్ అడుగుతారు. NCDC అంటే ఏంటనేది.
నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే చైనా డిసీజ్ కంట్రోల్ అథారిటీ వచ్చేసి కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ న్యూస్ ద్వారా వాళ్ళు చెప్తున్నారు. సో దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ సిమిలర్ టు కామన్ కోల్డ్, అంటే ఒక నార్మల్ ఇన్ఫెక్షన్ ఇది. దీని గురించి ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదని చైనా డిసీజ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక్కడ మనము ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి కవర్ అయినాయి. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఏజ్డ్ పీపుల్ ఎక్కువ ఈ లంగ్స్ సంబంధించి ఎటువంటి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకు ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది ఇన్ఫెక్ట్ అయినప్పుడు వాళ్ళ బ్రోంకైటిస్ వచ్చే ప్రాబ్లం ఉంది, బ్రోంకైటిస్ అండ్ న్యూమోనియా వచ్చే ప్రాబ్లం ఉంది. సో ఈ రెండు చాలా డేంజర్. సో దేర్ షుడ్ బి ప్రాపర్ ట్రీట్మెంట్ ఫర్ దెమ్. వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దే నీడ్ టు టేక్ ఎ ప్రాపర్ డ్రగ్ after consulting the doctor. Okay, so should be very careful. Thank you.